ఫస్ట్ అయితే ఈ 2 వీడియోస్ అయితే గమనించండి బాగా. ఈ 2 వీడియోస్ ఇప్పుడు చేయబోతున్నాం మనం. చాలా సింపుల్‌గా, ఈజీగా మొబైల్‌లోనే చేయబోతున్నాం. ఇలాంటి వీడియోస్ ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో చేస్తుంటారు. ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్ కానీ ఇప్పుడు మనం మొబైల్‌లోనే చేద్దాం. చాలా సింపుల్‌గా, చాలా తక్కువ టైంలో చెప్తాను. ఇది చూస్తే మీకు ఒక ఐడియా వస్తది. నెక్స్ట్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో ఉంటది ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవైతే. నాకు సజెషన్‌లో అయితే ఇవే వీడియోస్ వస్తున్నాయి. అండ్ కామెంట్‌లో అయితే, డీఎంలో అయితే ఇవే నిండిపోయినాయి నాకు. ముఖ్యంగా ఒక వీడియో పెట్టారు నాకు చాలామంది ఆ వీడియో చేయమని. సింపుల్‌గా ట్రై చేద్దాం. నచ్చితే లైక్ చేయండి. ముఖ్యంగా మీరు మొబైల్ లవర్స్ ఉంటే ఈ వీడియో ట్రై చేయండి. మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐ ఫోటోస్‌తో పాటు మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ కూడా కావాలి కాబట్టి అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్‌లో ఉంటది. చెక్ చేసుకోండి ఛానల్స్‌లో. అండ్ మొబైల్‌లో యాపే అది. మొబైల్‌లో యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది ఏంటంటే ముఖ్యంది ఫస్ట్ అయితే మనకు ఫోటోస్ జనరేట్ చేసుకోవాలి దీనికి. అండ్ మీ నార్మల్ ఫోటోస్ ఉన్నా చాలా మంచిది. మీరు ఫోటో షూట్ చేసిన ఫోటోస్ ఏమైనా ఉంటే అవి యూజ్ చేసినా కూడా చాలా హ్యాపీ. కానీ దీనికి మన ఫోటోస్ ఉన్నా కూడా ఆ లుక్ అనేది రాదు. డెఫినెట్లీ మనం ఏఐ తోటి కొన్ని ఫోటోస్ అయితే జనరేట్ చేసుకోవాలి కంపల్సరీ. అండ్ కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ కానీ అవైతే కావాలి. చాలా సింపుల్ వేలో 2 ప్రాంప్ట్ మాత్రమే ఇస్తాను మీకు. ఈ 2 ప్రాంప్ట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే మీరు ఈ ఫోటో జనరేట్ చేయడానికి చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. 2 ప్రాంప్ట్ ఫస్ట్ అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను ఒక నార్మల్ ఫోటో పెట్టాను ఇది ఒక నార్మల్ ఫోటో. ఇలాంటి ఫోటో ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లమ్. ఒకవేళ ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో పెడితే నాకు ఇలాంటి ఫోటో ఒకటి జనరేట్ చేసి ఇచ్చింది. చాలా ప్రొఫెషనల్, చాలా లుక్ అయితే ఉంటది ఈ ఫోటోలో. మీకు కనిపించనీకి ఏదో కలర్‌లో ఉందని అనుకోవద్దు. చాలా చాలా మ్యాటర్ ఉంటది ఇందులో. ఎందుకంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు మనకు బ్లాక్ అండ్ వైట్‌లో కావాలన్నా, వేరే కలర్ కావాలన్నా ఇలాంటివి మీకు చాలా యూజ్ అవుతది. అది ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఈ ప్రాంప్ట్ అయితే ఇస్తాను. కింద చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్‌లో. అండ్ సెకండ్ ప్రాంప్ట్ ఏంటంటే ఇంతకుముందు చేసిన ఇంకో ప్రాంప్ట్ కూడా. ఈ ప్రాంప్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. నా ఫేవరెట్ ప్రాంప్ట్ అనుకోండి ఇది. ఈ ప్రాంప్ట్ అనేది మీకు ఎంత యూజ్ అవుతుందంటే అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఈ ప్రాంప్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాంప్ట్ పెద్ద ప్రాంప్ట్ ఉంటది ఇది. చాలా టైం అయింది. ఎందుకంటే చాలా చేంజెస్ చేసి సెట్ చేసిన ఇది. నార్మల్ ఫోటో పెడితే ఇలాంటి ఫోటో జనరేట్ చేసింది. అండ్ ఇందులో సంథింగ్ చాలా కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు. క్వాలిటీ కానీ చాలా బాగుంటది. ఇందులో కలర్స్ కానీ చాలా ఉంటది. ఇందులో నేను ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ చెప్తే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో డీటెయిల్‌లో మీరు కొంచెం అంటే చూడండి. ఇందులో మీకు కలర్స్ కానీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలని అనుకుంటే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకేనా? పెద్ద కష్టం ఉండదు. దాన్ని బట్టి అంటే మీకు ఒక ఐడియా ఉంటది కదా! దాన్ని బట్టి మీరైతే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఈ 2 ప్రాంప్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. చెక్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఈ ఫోటోస్ ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను నేను. సెకండ్ ఫోటో డౌన్లోడ్ చేస్తా ఇది. ఓకే. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. చాట్‌జీపీటీలోనే చెప్తాను అవి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇందులో ఇప్పుడు మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఏందంటే మీరు ఆ వీడియోస్ ఎక్కువ గమనిస్తే మీరు ఓపెన్ క్లోజ్ షాట్స్ అయితే ఉంటదది. ఇప్పుడు వీడియో క్లిప్‌లో అయితే అది వీడియో క్లిప్‌లో మనకు ఒక మోషన్ అయితే ఉంటది. కానీ మనకు ఫోటోలో ఆ మోషన్ అనేది ఉండదు. మనం క్లోజ్ ఐ ఫోటో పెడితే క్లోజ్‌లోనే ఉంటదది. ఓపెన్ ఐ ఫోటో పెడితే ఓపెన్‌లోనే ఉంటది. కాబట్టి ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో అయితే ఉంది. ఈ ఫోటో డౌన్‌లోడ్ చేసుకున్నాను నేను. ఈ ఫోటో నాకు క్లోజప్ షాట్ కూడా కావాలి. ఓన్లీ ఎలా అంటే చెప్తాను. ఈ ఫోటోని నేను న్యూ తీసుకున్నా. సేమ్ ఇదే ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తా. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఈ ఫోటోని నేను ఎగ్జాంపుల్‌గా ఫోటో సైజు అన్నీ కరెక్ట్‌గానే ఉంటది. ఓన్లీ నేను క్లోజ్డ్ ఫోటో క్రియేట్ సేమ్ సైజ్ ఎగ్జాంపుల్‌గా పెట్టాను. ఎగ్జాంపుల్‌గా మీకు చూపించనీకే. ఈ ఫోటో మనకు ఓన్లీ ఫోటో సైజు, హ్యాండ్సు అన్నీ సేమ్ అలాగే ఉండాలి. కానీ మనకు క్లోజ్, ఓపెన్ అయితే కావాలి కాబట్టి ఓపెన్‌దైతే మన దగ్గర ఫోటో ఉంది. క్లోజ్ కోసం మనం ఒక ఫోటో జనరేట్ చేసుకుంటున్నాం. ఓకేనా? అది మీకు ఇలాంటివి ఎందుకు యూజ్ అవుతుందంటే మనం మొత్తం ఫోటోతోటే చేయబోతున్నాం ఇప్పుడు. వీడియోతో ట్రై చేస్తే ఇంకా చాలా బెటర్ అనుకోండి. చాలా బాగుంటది. అది కంటిన్యూ చేసుకోవచ్చు మీరు. కానీ ఫోటోతోటి చేసేటప్పుడు మాత్రమే మనకైతే ఇప్పుడు చూడండి నేను కొంచెం వీడియోస్ అంటే స్పీడ్ చేసిన. ఇక్కడ చూడండి సేమ్ ఫోటో, సేమ్ సైజ్ ఉంటది. కానీ ఇది మనకు కొంచెం క్లోజప్‌లో అయితే ఉంది. ఓన్లీ మాత్రమే క్లోజప్ ఉంది. మొత్తం సేమ్ ఉంటది. ఇలాంటి ఫోటోస్ మీరు జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇదైతే ఇదే నేను కాపీ చేస్తున్న టెక్స్టు. కాపీ చేసి నాకు ఇంకో ఫోటో కూడా కావాలి కాబట్టి నేను ఈ ఫోటో ఇది కూడా నేను ఎగ్జాంపుల్‌గా క్లోజప్
అయితే తీసుకుంటున్నా. నాకు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి రెండే ఎందుకు చెప్తున్నానంటే మీకు రెండే అని కాదు, మీకు ఎగ్జాంపుల్గా 2 చెప్తున్నాను. మిగతాదైతే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోని కూడా కొంచెం ఫార్వర్డ్లో చేస్తా, చూడండి. ఓకే, మన సెకండ్ ఫోటో కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, పోజ్ అనేది సేమ్ ఉంటుంది, అన్నీ సేమ్ ఉంటుంది, కానీ ఇది కొంచెం క్లోజప్. ఓకే, ఇలాగే కాదు, మీరు హ్యాండ్స్ కానీ హ్యాండ్ కూడా కొంచెం డిఫరెంట్ చేయాలంటే కూడా, అంటే మీరు ఏదైతే పాయింట్ ఇప్పుడు ఐ నేను చెప్పాను కాబట్టి ఐ మాత్రమే మనకు ఇంపార్టెంట్ అని అనిపించింది నాకు. ఒకవేళ మీరు డ్యాన్స్ పోజ్లో హ్యాండ్స్ కానీ సంథింగ్ ఏదైనా చాలా ఉంటుంది కదా, మీరు దాన్ని బట్టి మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. అండ్ నేను యూజ్ చేసింది మీకు ఒక ఐడియా కోసం నేను చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫస్ట్ నార్మల్ ఫొటోస్ నేనైతే ప్రింటెస్ట్ యాప్ నుంచి కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. నేను ఒక 2-3 చాలా చాలా ఎక్కువ అయ్యాయి నాకు, 1-2 ఉన్నా నో ప్రాబ్లం. ఓకే, తర్వాత నేను మిగతా ఫొటోస్, ఒక ఫోటో ఉంటే సరిపోతుంది మనకు. ఎగ్జాంపుల్గా మనకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ కావాలి కాబట్టి మిగతా ప్రాంట్ మనం ఆటోమేటిక్గా చేసుకుంటూ మనం ఎంతమంది మీకు చెప్పినట్టు ప్రాసెస్లో. ఓకే, దాన్ని బట్టి మనమైతే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక విషయం చెప్తాను మీకు. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇందులో కూడా నేను కొన్ని ఫొటోస్ క్లోజప్ షాట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇదైతే క్లోజ్ అయితే ఉంది ఐ అనేది. ఇక్కడ నార్మల్ ఫోటో కూడా ఉంటుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది క్లోజ్ ఓపెన్ అయింది. కాబట్టి నేను ఒకటే ఫోటో దగ్గర కాదు, ఎందుకంటే మీరు ఆ వీడియోస్ ఎక్కువ గమనిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను డెమో వీడియో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో పెడతాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను, చెక్ చేసుకోండి. ఓకేనా, అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఫొటోస్ చాలా ఉన్నాయి, అవి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీకు యూస్ అయ్యేదే పెడతాను. ఓకే, చాలా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ టైం ఫైనల్ ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మనం ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. చాలా తక్కువ టైం తీసుకుంటా, నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను, మిగతాది మీరు ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను చేసిన బ్రేక్డౌన్ వీడియో చూపిస్తాను మీకు, ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. తర్వాత ఎలా చేసుకోవాలో ఒక ఐడియా ఇస్తాను మీకు. ఎగ్జాంపుల్గా నేను బ్రేక్డౌన్ వీడియోలో 100 లేయర్స్ ఉన్నాయి ఇందులో. ఓకేనా, ఒక మ్యూజిక్ ఉంటుంది కాబట్టి 99 లేయర్స్ ఉన్నాయి. మిగతాదంతా కెమెరా, ఇందులో కెమెరా కూడా యూజ్ చేసిన, ఈ కెమెరా ఎండింగ్లో వస్తుంది. కెమెరా కూడా మనకు అవసరం లేదు, కానీ యూజ్ చేసిన, హైడ్ చేసినా కూడా నో ప్రాబ్లం. లాస్ట్లో కొంచెం అవసరం ఉంటుందని యూజ్ చేసిన. ఇప్పుడు నేను మీకు కెమెరా ఏమీ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు చూడండి, వీడియోస్ మీకు ఎలా కనిపిస్తుందో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, మీరు కొంచెం టైం తీసుకోండి. ఇప్పుడు మనం బ్రేక్డౌన్ వదిలేసేయండి, ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం 9:16 రేషియో తీసుకున్నాం అలర్ట్ మోషన్ యాప్లో. అలర్ట్ మోషన్ యాప్ ఒకవేళ లేకపోతే నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో పెట్టాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఇక్కడ 16:9 రేషియో అయితే తీసుకుందాం మనం, లేకపోతే మీరు వేరే రేషియో అయినా తీసుకోవచ్చు అలర్ట్ మోషన్ యాప్లో. ఓకే, ఇప్పుడు మనం రేషియో అయితే వచ్చేసింది. ఫస్ట్ మనం ఐడియో అయితే యాడ్ చేద్దాం. ఐడియో లేకపోతే మీరు వీడియో క్లిప్ ఉంటే మీరు వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ట్రా ఐడియో అనేది తీసుకోవచ్చు. ఆ ఐడియోని మీరైతే ఆ వీడియోని అలాగే ఉంచండి, కొంచెం రిఫరెన్స్గా మనకు బాగా యూస్ అవుతుంది. ఆ వీడియోని అలాగే ఉంచండి, ఎందుకంటే నేను కూడా మీరు అనుకోవచ్చు, నేను కూడా వేరే వీడియో చూసి చేసిన, కొన్ని మన స్టైల్ ఉంటుంది, కొన్ని వేరే వీడియో కూడా చూసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు కాపీ అని నేను ఎప్పుడు అనుకోను. ఓకే, మనకు కొన్ని థాట్స్ ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు అంత పెద్ద రాజమౌళి సార్ కూడా కొన్ని సీన్స్ అనేది మనకు హాలీవుడ్ సీన్స్ నుంచి తీసుకుంటారు. నేను ఎప్పుడు కాపీ అని నాకు ఐడియా రాలేదు, ఒక ఇన్స్పిరేషన్గా అయితే తీసుకుంటా నేను. కాపీ అనేది మీకు డౌట్ ఉంటే ఉండని, నో ప్రాబ్లం, కాపీ అనుకోని నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం వీడియో అయితే యాడ్ చేసుకున్నాం ఐడియో. ఓకే, లేకపోతే సపరేట్ ఐడియా ఉంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు, మీరు ఆల్బమ్ లేకపోతే సాంగ్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు మనకు ఫస్ట్ అయితే మనకు కొన్ని విషయాలు మీకు ఇంతకుముందు చెప్పాను ఫొటోస్ అనేది. ఇప్పుడు మనం ఈ వీడియోని నేను ఏం చేస్తానంటే ఆ వీడియో అలాగే ఉంచండి, కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ మనం ఏదైతే జనరేట్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం మనం. ఈ ఫోటో, ఓకే, ఈ ఫోటోని యాడ్ చేసి ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనకు ఎక్కడ ఉంది బీట్ వినండి. ఫస్ట్ అయితే బీట్ ఎక్కడ వరకు ఉంది, ఇదైతే ఇంతవరకు అయితే ఉంది కాబట్టి ఈ ఫోటోని ఇంతవరకు అయితే పెట్టి కొంచెం జూమ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ నేను ఐ అనేది చూపిస్తలేను, ఫస్ట్ అయితే నేను లిప్స్ అయితే చూపిద్దామని అనుకుంటున్నాను కాబట్టి ఇలా సెంటర్లో పెట్టాను నేను. ఇప్పుడు ఇక్కడ నేనైతే సెంటర్లో కరెక్ట్గా పెట్టాను, కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకోండి, రెక్టాంగిల్ షేప్ తీసుకొని ఇక్కడ మనకు ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఇందులో XY అని ఉంటుంది, X అనేది సెలెక్ట్ చేసి ఇలాగైతే పెంచుకోండి. పెంచిన తర్వాత ఇక్కడి వరకు పెట్టుకోండి, బీట్ మార్క్ వరకు పెట్టుకోండి. బీట్ మార్క్ చాలా ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు నేను చెప్పిన టైమే యూజ్ చేయాలని రూల్ లేదు,
మీ చాయిస్ అయితే ఉంటుంది, తక్కువైనా ఎక్కువైనా పెట్టుకోవచ్చు. బీట్ వినండి, ఓకేనా. ఇప్పుడు నేను ఎడిట్ షేప్లో మళ్ళీకి వెళ్ళి ఇక్కడ వైని సెలెక్ట్ చేసి వైని మొత్తం 0 చేస్తున్నా. ఇప్పుడు అయితే మనకు అది కనిపిస్తలేదు. ఇప్పుడు మనకు ఇక్కడ చిన్న ప్లస్ ఐకాన్ ఉంటుంది, కీ ఫ్రేమ్ లాగా ఉంటుంది, ఇది ఒక కీ ఫ్రేమ్, దాన్ని యాడ్ చేసి కొంచెం జరిపి ఇలా కొంచెం పెంచుకోండి. ఇలా ఈ సైజులో వచ్చింది. ఫస్ట్ ఏం కనిపిస్తలేదు, తర్వాత ఒకటి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ కొంచెం పెంచాలంటే మళ్ళీ ఇలా, ఓకే, మళ్ళీ కొంచెం పెంచాలంటే మళ్ళీ ఇలా. ఎక్కువ వద్దు, చాలు. నేను కొంచెం దగ్గర తీసుకుంటా, ఎందుకంటే బీట్ అనేది కొంచెం దగ్గర ఉంది. ఇక్కడ బీట్ చూసుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు, ఇక్కడ వరకు ఉంది. నేను కొంచెం ఈ సైడ్, మీరు ఫింగర్ తోటి ఇలా కూడా మీరు కొంచెం ఈ సైడ్ అయినా ఆ సైడ్ అయినా పెట్టుకోవచ్చు మీరు, ఓకే. ఓకే, ఫస్ట్ అయితే మనకు మెల్లగా రివీల్ అవుతుంది, దాని తర్వాత బీట్ని బట్టి మనకు అయితే. అండ్ ఇప్పుడు ఇది మనకు బీట్ మధ్యలో వచ్చి ఇక్కడ కరువు ఉంటుంది, కరువు ఫాస్ట్ చేసుకోండి, కొంచెం ఫాస్ట్ ఉంటేనే బాగుంటుంది, ఓకేనా. తర్వాత ఎండింగ్లో వచ్చి కూడా ఇప్పుడు మొత్తం ఇది క్లోజ్అప్ అవ్వాలి కాబట్టి మళ్ళీ వైని సెలెక్ట్ చేసి ఇలా క్లోజ్అప్ మొత్తం చేసుకోండి, ఓకేనా. చేసుకున్నాం, షేప్ అయితే క్రియేట్ అయిపోయింది. షేప్ ఎందుకు అనేది మీకు డౌట్ రావచ్చు. ఈ షేప్ అనేది మనకు ఒక మాస్క్ లేయర్ లాగా వర్క్ అవుతుంది. ఈ షేప్ ఉంది, ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మాస్క్లోకి వెళ్ళి మాస్క్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా ఇలా ఇలా, ఓకేనా. ఇది నేను కొంచెం దూరం పెట్టాను, కానీ మీరు దూరం పెట్టొద్దు, కొంచెం దగ్గర తీసుకోండి, ఇలా, ఓకే. ఫాస్ట్లో కొంచెం ఇలా, నేను కొంచెం స్లో చేసి ఇలా, ఇది కొంచెం ఫాస్ట్గా రావాలంటే కరువు, ఇలా కరువు బాగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా, సూపర్, నైస్. ఇది కొంచెం ఇంకా కొంచెం టైం తీసుకుని ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు 2 డూప్లికేట్ చేస్తున్నా, 2 సెలెక్ట్ చేసి ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ కాపీ లేరు, ఇక్కడ మళ్ళీ డూప్లికేట్ కాపీ చేసింది, ఇక్కడ మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈగా వస్తుంది, కానీ బీట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం కింద బీట్ మార్క్ చూసుకొని చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని కొంచెం ఫాస్ట్గా చేస్తున్నా. ఇప్పుడు మాత్రం నేను సేమ్ అదే దాన్ని చూపించాను, కొంచెం వేరే చూపిద్దామని అనుకుంటున్నా. ఇక్కడ మొత్తం కొంచెం ఐ చూపిద్దామని అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ నేను ఈ ఫోటోని కొంచెం కిందికి తీసుకొచ్చి ఐ దగ్గర పెడుతున్నా. ఇప్పుడు చూడండి, ఐ కనిపించింది. అండ్ ఇక్కడ బీట్ దగ్గర వచ్చినప్పుడు ఆ ఐ అనేది బ్లింక్ కావాలి. మనకు ఐ అనేది 100% బ్లింక్ కావాలంటే మీరు జనరేట్ చేసిన ఫోటోని ఇక్కడ ఫస్ట్ అయితే ఈ ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసి ఆ ఫోటోని ఒక సైడ్ కట్ చేసుకోండి. కాబట్టి ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కట్ అయిపోతుంది. అండ్ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు జనరేట్ చేసిన ఫోటో ఫోటో క్లోజ్ ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం ఇక్కడ వరకు పెట్టుకోండి, చాలు. ఎక్స్ట్రా పార్ట్ అనేది ఈ సైడ్ కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్, ఓకేనా. ఇప్పుడు దీన్నే సెలెక్ట్ చేసి ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది, పైన ప్లస్ ఐకాన్ డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసి మళ్ళీ కొంచెం జరిపి ఇక్కడ పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు చూడండి నైస్. ఇక్కడ కూడా బ్లింక్ అవుతుంది, దాని తర్వాత ఇక్కడ కూడా బ్లింక్ అయ్యి లాస్ట్లో క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చాలు. ఇక్కడ నేను ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నా, నైస్, ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు చాలా బెటర్ ఉంది. మనం కొంచెం అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నార్మల్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ ఫొటోస్ అంటే బ్యాక్గ్రౌండ్స్, ఓకేనా. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్, మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను, నచ్చిన బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను మీకు చూపించడానికి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటా. ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. దీన్ని నేను మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేషన్ ఇలా 90 degrees చేసి జూమ్ చేసి నాకు బీట్ ఇంతవరకు బాగుంది కాబట్టి ఇంతవరకు అయితే పెడుతున్నా. బీట్ మార్క్ పెట్టుకుంటున్నా 7 సెకండ్, అంటే 2 సెకండ్ నుంచి 5 సెకండ్ నుంచి 7 సెకండ్ వరకు. ఈ మధ్యలో మనకు ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను, నైస్, ఓకేనా. ఇప్పుడు నేను మీకు ఒకసారి మళ్ళీ ఏం చేస్తానంటే రిఫరెన్స్ ఇమేజ్లో ఏముందో నేను చూపిస్తాను. కాబట్టి ఇక్కడ మనం ఆ రిఫరెన్స్ వీడియోని సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జెడ్ వాల్యూ అనేది కొంచెం మైనస్లో పెట్టుకోండి, పైన కనిపిస్తుంది అది. ఇప్పుడు చూడండి, రిఫరెన్స్ ఇమేజ్లో ఏమవుతుందంటే ఇలా మనకు బ్యాక్గ్రౌండ్ వస్తుంది, దాని రౌండ్లో మనకు ఒక ఫ్లవర్ టైప్లో వస్తుంది, దాని తర్వాత ఫోటో వస్తుంది. ఇప్పుడు మనం ఆ రిఫరెన్స్ వీడియోని హైడ్ చేసేద్దాం. ఐ మీద క్లిక్ చేస్తే హైడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఒక ఫోటో తీసుకుంటా, ఒక ఇమేజ్. ఆ ఇమేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. కొంచెం బెటర్ ఉన్న ఇమేజే పెడతాను, మీకు నచ్చిన ఇమేజ్ అయితే తీసుకోవచ్చు. నేను చాలా ఇస్తాను, మీకు మంచి అయితే ఇస్తాను. కాబట్టి ఒక్క నిమిషం, ఒక మంచిది చూస్తున్నా, కొంచెం మంచి ఫ్లవర్ ఇది తీసుకుంటున్నా. ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇది మనకు బ్లాక్ కలర్ రిమూవ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి అయినా బ్లాక్ కలర్ స్క్రీన్ చేసుకోవచ్చు, ఇలానే చేసుకోవచ్చు, స్క్రీన్ అయిపోతుంది.
లేకపోతే క్రోమాకి యూజ్ చేసి మీరు బ్లాక్ కలర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. కానీ మనకు ఏదైతే రౌండ్ ఉందో ఇది కొంచెం మనం యానిమేషన్ కావాలి కాబట్టి మూవ్ అండ్ టాన్స్లోకి వెళ్ళి రొటేషన్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ జరిపి ఇంకో కీ ఫ్రేమ్ చేసి ఇలా కొంచెం రొటేషన్ చేసుకోండి. అయితే మనకు మెల్లగా రొటేషన్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన మనం ఫోటో యాడ్ చేసుకోవచ్చు. మనం ఫొటోస్ అనేది యాడ్ చేసే ముందు మనకు ఒక 2 ఫొటోస్ అయితే పిఎన్జీ కావాలి కాబట్టి ఇప్పుడు నేను పిఎన్జీ కోసం ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసి అలర్ట్ మోషన్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వద్దు. మనం వేరే యాప్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పలేదని అనుకోవద్దు. ఇప్పుడు నేను ఈ ఫోటో రిమూవ్ చేస్తున్నా. నేను పిఎన్జీ ఫోటో ఒకటి రిమూవ్ చేస్తున్నా అండ్ దీన్ని నేనైతే ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేస్తున్నా. ఈ ఫోటో రూమ్ యాప్ మీకు ప్లే స్టోర్లో ఉంటుంది, లేకపోతే మన టెలిగ్రామ్లో ఉంటుంది. ఇంకో ఫోటో కూడా సేమ్ ఫోటో రిమూవ్ చేస్తున్నా. మీరు ఎన్ని ఫొటోస్ అయినా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. మీరు వేరే యాప్లో అయినా రిమూవ్ చేసుకోవచ్చు. నేను బాగా యూజ్ చేసే యాప్ కాబట్టి మీకు చెప్తున్నాను, ఫోటో రూమ్ యాప్. ఓకే, ఇప్పుడు మనం చేసిన ఫోటో ఏదైతే ఉందో ఫస్ట్ అయితే మనకు బ్యాక్గ్రౌండ్ రావాలి. కొంచెం ముందలు జరిపి మన ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో పెడుతున్నాను. ఇలా అయినా పెట్టుకోవచ్చు మీరు. దీన్ని బ్లాక్ అండ్ వైట్లో పెడితే ఇంకా లుక్ ఉంటుందని నా ఇన్నర్ ఫీలింగ్ కాబట్టి నేను కొంచెం సైజ్ తక్కువ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి సాచురేషన్ ఉంటుంది. సాచురేషన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఇది ఉందా, ఈ ప్రీసెట్ అనేది దీని అయితే యాడ్ చేసుకుంటే బ్లాక్ అండ్ వైట్లో అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇలా సెకండ్ ఫోటో. ఇప్పుడు మనకు ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం జరిపి దీన్నే డూప్లికేట్ చేద్దాం. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది ఈ సైడ్ కట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ఇంకో ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారు కదా, అంటే ఐ ఫోటో క్లోజప్ ఐ దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి చూడండి క్లోజ్ అయిపోయింది. ఇది మనకు ఓపెన్ కూడా అవ్వాలంటే ఎక్స్ట్రా పార్ట్ అనేది ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఓపెన్ అయింది ఇలా. ఓకే, దీన్నే డూప్లికేట్ చేసి మీరు మధ్యలో మీరు ఇలా పెట్టుకుంటే ఓపెన్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి చూపిస్తాను మీకు ఒక ఐడియా కోసం. మీకు ఎగ్జాంపుల్గా కొంచెం ఫాస్ట్గా చూపించాను కానీ మీ ఐడియా బట్టి. ఓకేనా? ఓకే, ఇలాగే మీరు మిగతా వీడియోస్ ఫొటోస్ కంటిన్యూ చేసుకోవచ్చు మీ స్టైల్ బట్టి. మీరు ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఫోటో యాడ్ చేసిన ఇక్కడ నేను ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేస్తాను. ఒక నిమిషం మీకు చూపిస్తాను. ఈ ఫోటో యాడ్ చేసి దీని అయితే రొటేషన్ చేద్దాం. ఇక్కడ జూమ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇంకో ఫోటో నేను ఇంకో పిఎన్జీ చేసుకున్న ఫోటో ఉంది. ఆ ఫోటో కూడా ఇక్కడ యాడ్ చేస్తా. అది కొంచెం యాంగిల్ చేంజ్ ఉంది కాబట్టి మనం యాంగిల్ చేంజ్ ఉన్న ఫోటో ఇక్కడ పెడుతున్నాం. ఈ ఫోటో ఉంది, దీన్ని ఇలా జూమ్ చేసి కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి సేమ్ ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుంది, అది యాడ్ చేస్తే బ్లాక్ అండ్ వైట్లో అయిపోతుంది. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసి ఇలా కింది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కింది దాన్ని కట్ చేసుకోండి, కొంచెం కట్ చేసి సైజ్ తక్కువ చేసి ఇక్కడ మళ్ళీ కట్ చేసి ఇంకో కింది దాన్ని సెలెక్ట్ చేసి ఇలా ముందరికి మళ్ళీ కట్ చేసి డూప్లికేట్ చేసి ఇలా మీరు ఎన్నైనా సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నైస్. ఇలా అంటే దీనిలో కూడా మీరు ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ పైన కింద పెట్టుకోవచ్చు. అండ్ నేను ఇంకో ఫోటో కూడా యాడ్ చేస్తా. ఇక్కడ నుంచి నేను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తా. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి జూమ్ చేసి ఇక్కడ నేను సేమ్ ఇంకో ఫోటో యాడ్ చేస్తా. ఈ ఫోటోని యాడ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి సేమ్ క్రోమా దీన్ని పెట్టి ఈ సైడ్లో నేను ఇంకో సైడ్ ఇమేజ్ ఉంది నా దగ్గర, ఆ సైడ్స్ ఇమేజ్ అనేది యాడ్ చేస్తాను మీకు చూపించడానికే. నేను ఎక్కువ చెప్తలేను, కొంచెం అర్థం చేసుకోండి మీరు. దీన్ని కూడా ఇక్కడ పెట్టి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి క్రోమాకి. ఇప్పుడు ఇది మన ఈ ఫోటో అనేది బ్యాక్ సైడ్లో వెళ్ళాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఇలా బ్యాక్ సైడ్లో వెళ్ళిపోయింది. దీన్నే డూప్లికేట్ చేద్దాం. ఈ సైడ్ పెట్టుకోండి. కానీ మనకు ఈ సైడ్ రావాలంటే అంటే ఫేస్ అనేది ఫ్లిప్ అవ్వాలంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్లిప్ లేయర్ చేసుకోండి. ఫ్లిప్ లేయర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. చూడండి కొంచెం ఫాస్ట్గా వస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి నైస్. ఇక్కడ నేను ఇదే ఫోటోని డూప్లికేట్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఐ క్లోజప్ షాట్ కూడా పెడతాను. చూడండి ఇదే. ఇప్పుడు చూడండి అంటే మీ ఐడియా మీరు ఎలా ఆలోచిద్దామని అనుకుంటారో దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఇది మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. ఇందులో ఎఫెక్ట్ కానీ ఏదైనా కానీ సంథింగ్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా కోసం ఒక 10 సెకండ్ వరకు చెప్పాను అండ్ నేను మీకు మళ్ళీ బ్రేక్ డౌన్ వీడియో ఏదైతే ఉందో అది చూపిస్తాను మీకు ఒక ఐడియా కోసం. కెమెరా కూడా యూజ్ చేద్దాం. దీన్ని కెమెరా ఆన్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇచ్చాను నేను ఎగ్జాంపుల్గా. ఇక్కడ చూడండి ఇందులో మీ ఐడియా మీరు ఎలా ఆలోచిస్తున్నారు, షాడో కానీ
ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇలాంటి షాడో క్రియేట్ చేసుకోవాలంటే కూడా ఏం లేదు, మీ యొక్క నార్మల్ ఫోటో ఉంది కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, దీన్ని షాడో క్రియేట్ చేసుకోవాలంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ బ్రైట్నెస్ కంటెస్ట్ అని ఉంటుంది, అది యాడ్ చేసి ఈ బ్రైట్నెస్ని తగ్గించుకోండి, షాడో అయిపోతుంది మనకు. ఇలా మనకు షాడోగా సైడ్లో పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఇలా మీరు మిగతా ఫొటోస్ కూడా ఇంతకుముందు ఇలాగే చెప్పాను. ఇలాగే ఐ ఇక్కడ చూడండి, ఐ క్లోజెస్ అండ్ లాస్ట్లో మీరు షేప్ ఇంతకుముందు చెప్పాను మీకు, షేప్ది సేమ్ ఎండింగ్లో కూడా ఇలాగే చేసుకోవాలి మీరు. ఇదే కాదు, చాలా రకాలు ఉంటుంది, మీ ఐడియా మీరు ఆలోచించే బట్టి, లేకపోతే రిఫరెన్స్ వీడియోస్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు కంటిన్యూ చేసి యాడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. జై హింద్.